శంఖచక్రములను కుదువ పెట్టి గ్రాసంబు సంగి పోషించు కపటముడిగి. తప్ప మాట్లాడకుండా ఇలా కూర్చుంటే ఏదో చేతులు రెండూ తీసుకెళ్ళి మోకాళ్ళ మీద వేసుకుంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? కన్ను వదిలిపెట్టేస్తావా? అన్నం పెట్టద్దు, నన్ను పోషించవలసింది నువ్వే. శంఖచక్రాలు తాకట్టు పెట్టవయా, పెట్టి నన్ను పోషించు. అలా పోషించకపోతే నువ్వు కపటంతో ఉన్నావని గుడి బయటికి వెళ్ళి పిన్నల్ని పెద్దల్ని పిలిచి సభ తీరుస్తాను, వచ్చి చెప్పు ఎందుకు కన్నావు అన్నావు. కపటముడిగి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏమి శేషప్పక వెండి, ఏమి స్వాతంత్ర్యం! అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి గడ్డ, అటువంటి మహానుభావుడు స్వామి దగ్గరికి వెళ్ళి పద్యాలు చెప్పుకున్నటువంటి క్షేత్రం, అంత పరమపావనమైన భూమి. ఇటువంటి క్షేత్రంలో పుట్టి ఈ దగ్గరలో నివసిస్తున్నటువంటి మీరందరూ ధన్యాత్ములు. నేను ధన్యాత్ముడనే. ఎక్కడో నేనున్నా నా మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి నేనేం ఆయనకి దూరంగా లేను. కాబట్టి నేను ధన్యాత్ముడనే.